ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నమస్తే దయ్యం గారు. పర్ఫార్మెన్స్ బాగా ఎక్కువైంది, తగ్గించు. మరి అంత వంగానా? నువ్వు ఎంత వంగగలవు అంత వంగావు. సాష్టాంగ నమస్కారం చేయాల్సింది తొక్కి పడేసేది. ఏంటి శంకర్, అందరూ ఇలా వచ్చారు? అవును, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు కదా? ఒక ఇబ్బంది ఏందమ్మే, నువ్వు వచ్చినప్పటి నుంచి అష్ట కష్టాలు పడుతూనే ఉన్నావు. ఏంటి? అబే ఏం లేదు, ఇప్పటి వరకు మీ వల్ల ఎలాంటి ప్రాబ్లము లేదు. మీ ఎక్స్పీరియన్స్ ని మేమందరం బాగా ఎంజాయ్ చేసామని చెప్తున్నాడు పెద్ద ఆయన. దయ్యంతో ఎంజాయ్ చేస్తున్నది నువ్వు శంకరు, మేం కాదు. అందుకే నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను శంకర్. నువ్వు సూపర్ శంకర్. థ్యాంక్ యూ. ఎవరు 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 ఎవరికి నచ్చారు? ఎవరు ఎవరిని ఇష్టపడుతున్నారు? అసలు ఇంట్లో ఏం జరుగుతోంది? శంకర్, నిన్ను ఊరికే వదిలిపెట్టను. మా అమ్మాయిల్ని ఇక్కడ తీసుకొచ్చి దయ్యం చేతిలో బందీలం చేశావు. ఏ శివారెడ్డి, నా పెద్ద కూతురుని ఎత్తుకొచ్చి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నీ వల్లే వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ దయ్యం చేతిలో ఇరుక్కుపోయారు. అయినా నువ్వు ఫ్యాక్షనిస్ట్ అయితే ఇంట్లో వేట కొడవలు పెట్టుకోవాలి, లేదా నాటు బాంబులు పెట్టుకోవాలి. అంతేకాని దిక్కుమాలిన దయ్యాన్ని పెట్టుకోవటం ఏంటయ్యా? ఏంది వానరా, పెద్ద అయినా సీమ టపాకేలా పేల్తా ఉన్నాడు. ఉన్నట్టుండి ఇంత ధైర్యం యాడ్ నుంచి వచ్చిందే? ధైర్యమా పాడా? బిల్డింగు పైన స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది, కింద బేస్మెంట్ చూడండి ఎలా వణుకుతుందో. అది ఏ దయ్యం, ఏంటి అలా చూస్తున్నా? ఏ వీళ్ళందరిలాగా నేను కంటిన్యూటీ క్యారెక్టర్ కాదు, గెస్ట్ ఆర్టిస్టులు మాత్రమే. నాలాంటి గెస్ట్ నీలాంటి గోస్ట్తో ఉండలేడు. వెంటనే తలుపుతారు, నేను బయటికి పోవాలి. అంటే పెద్ద ఆయన గెస్ట్లా వచ్చాడు. నువ్వు ఉన్నావని తెలుసుంటే బట్టలు టాబ్లెట్లు అవి తెచ్చుకునేవాడు. అసలే షుగర్ బీపీ ఉంది. నువ్వు ఒకసారి పర్మిషన్ ఇస్తే అన్నీ తెచ్చుకుని వచ్చేస్తాడు. ప్లీజ్.
అదే పెద్దవాళ్ళంటే ఆ మాత్రం భయం ఉండాలి. నువ్వు పెద్దోడువని వదల్లేదు, శంకర్ కోసం వదిలేసా. పో, బతికి పో. అల్లుడు చాలా థ్యాంక్స్ అయ్యా. థ్యాంక్స్. వస్తాను బాబు, వస్తానమ్మా. సరే మావయ్య. అమ్మాయి మీరు జాగ్రత్త, మీరందరూ జాగ్రత్త. ముందు ఆ దెయ్యం గారు మనసు మార్చుకోక ముందే బయలుదేరండి, లేకపోతే తేడాలు వస్తాయి. బాయ్. చూసావా మా శంకర్ సార్ ప్లాన్ ఎలా వర్కౌట్ చేశారు? నిజమేనయ్యో, మీ శంకరు దెయ్యం మనసును బాగా చదివాడు. శంకర్, ఎస్, ఏంటో చెప్పు. నాకు నిద్ర వస్తుంది, నీ ఒళ్ళో పడుకోవాలనుంది. షూర్. రా రా. అదన్నమాట సంగతే. దెయ్యం గారేమో శంకర్ గారి ఒళ్ళో పవలిస్తారట, ఈయన గారు జోలే పడతారు, ఉయ్యాలే ఊపుతారు. ఈ మాట మా శంకర్ సార్కి వినపడితే నీకు ఊరే వస్తారు. తన వివరాలు తెలుసుకోవడానికి ఇదే మంచి సమయం. నిద్రపోయావా? లేదు. నేను కొన్ని విషయాలు అడుగుతాను, చెప్తావా? నువ్వేం అడిగినా చెప్తాను శంకర్. మీ ఊరేది? తెలీదు. పోనీ మీ వాళ్ళెవరు, ఎక్కడుంటారు? తెలీదు. అసలు నీకేం జరిగింది? అంటే నువ్వు ఎలా చనిపోయావా అని. తెలీదు.